చెప్పండి సార్, మీరు తరచూ ఇక్కడ మార్కెట్కి వస్తుంటారు కదా, మీరు అబ్జర్వ్ చేసిన సమస్యలు ఏమున్నాయి ఇక్కడ మార్కెట్లో? మెయిన్గా ఇక్కడ క్లీనింగ్ సరిగా చేయటం లేదు, ఏదో విధంగా గందరగోళంగా అసహ్యంగా ఉంటుంది. ఇవన్నీ మార్కెట్ వాళ్ళు, మార్కెట్ యార్డ్ వాళ్ళు శుభ్రంగా చేసి నీట్గా ఉంచితే బాగుంటుందని. మరి వర్షం వస్తే అస్సలు నడిచే మార్గమే లేదు, మరి దరిద్రంగా ఉంటుంది ఆ వర్షం వచ్చినప్పుడు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా క్లీనింగ్ చేసి వీళ్ళని ఒక క్యూగా, ఒక పద్ధతిగా పెడితే బాగుంటుంది అని అనుకుంటున్నాను. మనకి కూరగాయల రేట్లు బాగా ధరలు అప్పుడప్పుడు పెరుగుతున్నాయి, దీని మీద మీ స్పందన ఏంటంటే? అవి సహజమే కదండి. కూరగాయల రేట్లు ఈ రోజున్న రేటు రేపు ఉండదు, రేపున్న రేటు ఈ రోజు ఉండదు. అవి వాళ్ళు మార్కెట్ వాళ్ళ ఇదిని బట్టి వాళ్ళు రోజు పెంచుకోవడం తగ్గించుకోవడం చేస్తుంటారు. ఒకరోజు 20 రూపాయలకి ఇచ్చేది అదే పక్క రోజు 60 రూపాయలు అంటారు. దాన్ని మనం ఏం చేయలేము, అది ప్రభుత్వమే దాన్ని కట్టడి చేయాలి, కానీ మనమైతే చేయలేము, ప్రజలైతే ఏం చేయలేరు. సామాన్యులకి కూరగాయల రేట్లు అందుబాటులో ఉండేలాగా చేయాలంటే గవర్నమెంట్కి మనం ఏం చెప్పొచ్చు అండి? అదే ప్రభుత్వం ఒక నియంత్రణ తీసుకొని వచ్చి వీటికి ఒక సిస్టమ్ పెట్టి, ఆ సిస్టంలో ఒక పద్ధతిగా ఒక రేటు అనేది అనౌన్స్ చేసి ఆ రేటు ప్రకారం చేసుకుంటా ఉంటే బాగుంటుంది. అది ప్రభుత్వం చేయగలగదో చేయగలనో మనకైతే తెలియదు. అది రైతులకి నష్టం లేకుండా ప్రజలకి నష్టం లేకుండా ఒక మీడియేషన్గా ప్రభుత్వం ఉంటే బాగుంటుంది. ఈ మీడియేటర్ల వల్ల ఇది వాళ్ళ ఇష్టం వచ్చిన రేట్లు వాళ్ళు పెడతారు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా అది జరుగుతుంది.